ప్రధానమంత్రి అయినటువంటి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆలోచన రాలేదు. అగ్ర కులాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ మనుమడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ 50% ఉన్నటువంటి ఏదైతే సీలింగ్ను ఎత్తేస్తా బడుగు బలహీన వర్గాల గురించి బీసీల గురించి అని చెప్పడం, అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా బీసీలకు వర్తిస్తాయి. ఎందుకంటే కొన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా బడుగు బలహీన వర్గాలు ఓబీసీలకు కూడా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 50% సీలింగ్ ఎత్తేస్తాను. అంతటితో కాగలే ప్రభుత్వం తీస్తున్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఏదైతే రోడ్డు కానీ బిల్డింగ్లు కానీ చేసే కార్యక్రమంలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలే. వాళ్ళు ఎందుకు చేయలేరు? కేవలం అగ్ర కులాల వాళ్ళే చేస్తారా? దీనికి మేము ఒక యాక్ట్ తీసుకొచ్చి తప్పనిసరిగా ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో రోడ్డు కానీ బిల్డింగ్ దానికి కూడా మేము రిజర్వేషన్ ఇస్తామన్నాడు. అట్టడుగున కింది వారికి కూడా మేము న్యాయం చేస్తాడు. అంతేకాకుండా ఉద్యోగాలలో అదేవిధంగా చదువులలో తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేంజ్ చేస్తాం. ఒక పక్క రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను పక్కకు పెట్టేసి వాళ్ళు కొత్త తరం ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మేము దీంతో పాటు ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి ఇవాళ బీహార్లో జరిగినటువంటి ఓట్ చోరీని కూడా ప్రజలకు చెప్పాలని చెప్పడం జరిగింది. గ్రామ గ్రామాల్లో తిరిగి సంతకాలు చేయాలన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్గా గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తేవడానికి కారకులైనటువంటి సోనియా గాంధీ నిర్ణయం తీసుకొని మన్మోహన్ సింగ్ చెప్పింది కాబట్టి ఆ బిల్లు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు ఒక్కొక్కరు 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు. ఇది హిస్టారికల్ డిసిషన్. దీన్ని మనం ప్రజల దగ్గర తీసుకోవాలి. అదేవిధంగా మన దగ్గర 42% ఏదైతే ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఈ ఎన్నికలు కూడా జరపడానికి లోకల్ బాడీలో ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ కొందరు కోర్టుకు పోతున్నారు. ఎందుకు మేము పైకి రావద్దా? అదేవిధంగా నేను మా ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే ఈ ఎలక్షన్ జరిపించాలి. ఎంత తొందరగా జరిపించాలి. క్యాండిడేట్లు కూడా రెడీ ఉండాలి. మహిళలకు రిజర్వేషన్ కూడా పెంచుతా అని చెప్పిండు. కనుక ఎంత తొందరగా, ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు పోవాలి. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరగాలని చూస్తున్నారు. ఒక కేసు అయితే కొట్టేసిండ్రు. 29 నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ తీసుకొచ్చి దీని మీద ఎలక్షన్స్ జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా వాళ్ళ కేబినెట్కు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి సందేశం గ్రామ గ్రామాలలో పోవాలి. బాబు ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క సదవకాశం ఎవడు అడగలే మనను. ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారి ఆలోచన ముఖ్యంగా అంటరాని ధనం మీద వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. మాకు ఫాదర్ లేడు, తల్లి లేదు. కనుక ఇవాళ ఒక పెద్ద బ్రదర్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజల దగ్గర పోవాలి. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ జిల్లా పరిషత్ కానీ సర్పంచులు గెలవడానికి ఇప్పటి నుంచే మన కార్యకర్తలు నడుము కట్టి దిగాలి ఇప్పటి నుంచే. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే తెల్లారి నుంచే మనం నామినేషన్ చేయాలి. లేకపోతే నామినేషన్ అయిపోతే వల్ల వాళ్ళు కోర్టుకు పోయి ఆపడానికి ఒకసారి మనం నామినేషన్ చేస్తే ఇక కోర్టుకు పోయినా ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే నాకు తెలిసేంత మటుకు నేను లాయర్ గాను లా చదవలే కానీ దీనికి తప్పనిసరిగా కోర్టు కూడా ఎలక్షన్ ప్రాసెస్ మొదలయ్యి మనోళ్ళు నామినేషన్ తొందరగా రెడీ, మహిళలు కానీ ఆ రిజర్వేషన్ ప్రకారంగా రెడీగా ఉండాలి. ఇమీడియట్ గా నామినేషన్ చేయాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం యావత్ భారతదేశంలో ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకుపోవాలనే ఆలోచన అంతటితో కాదు. మనకు నిజంగా న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే మనందరికీ లాభం అవుతుంది. అందరూ కూడా నడుము కట్టి తిరగండి. ఇప్పటి నుంచి గ్రామాలకు వెళ్ళండి. ఏ గ్రామంలో ఉన్నారో
పట్టణాలు ఇచ్చేసి సొంత గ్రామాలలో పోయి క్యాండిడేట్లను తయారు చేయండి. మహిళ ఉంటే మహిళ, ఏది జెంట్స్ ఉంటే జెంట్స్. ఇమీడియట్ గా ఫస్ట్ అది ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో ఎలక్షన్ ప్రాసెస్ మనమే మొదలు నామినేషన్ చేసేస్తే ఈ ప్రాసెస్ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. దీంతో పాటు యావత్ భారతదేశంలో ప్రధానమంత్రి అయిన రోజు మన అందరి కళలు నిజమైతాయని ఒక సీనియర్ నాయకుడుగా, ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా, మాజీ పీసీసీ అధ్యక్షుడు అందరు కోరుతూ మళ్ళీ ఈ అవకాశం రాదురా బాబు. నాకు వచ్చిన ఒకసారి అవకాశం, అది ఎప్పుడు నేను 1990లో ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేస్తే ఆనాడు అందరూ అనుకున్నారు. కానీ అదే ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ చేస్తుండు. ఆ ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా బడుగు బలైనగా న్యాయం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన రోజే న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇప్పటి నుంచే. ఎందుకంటే రేపు 29 నాడు నోటిఫికేషన్ వచ్చేటట్టుంది. అందరు అడిగండి. అదేవిధంగా రేపు 26వ తేదీన ఏది బతుకమ్మకుంట చిరకాల కోరిక దాన్ని పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా హైడా కమిషనర్ రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బతుకమ్మకుంటకు ఆయన రావాలి, ఇనాగ్రేషన్ చేయాలి. ఎందుకంటే ఎన్నోసార్లు నేను కేసీఆర్ కలిసా, చెప్పా, చేయలే. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడే కబ్జా చేసిండు కాబట్టి చేయలేదు. అదేవిధంగా కవిత గారు లండన్లో, అమెరికాలో బతుకమ్మ ఆడింది, కానీ మన బతుకమ్మ కుంటను బాగు చేయలేదు. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రికే పోతుంది క్రెడిట్. దాన్ని కార్యరూపం